బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ దిశగా బీజేపీ కీలక సమావేశం కూడా నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగే సమావేశానికి పదాధికారులతో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నెల 8న జరిగే మరో కీలక భేటీకి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి త్రిసభ్య కమిటీలు వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ పరిశీలకుడితో కమిటీ ఏర్పాటు చేస్తారని సమాచారం. ఇక ఈ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థులకు బి ఫారాలు అందజేయనున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జ్, జిల్లా పరిశీలకుడితో ఏర్పాటు చేసే కమిటీ ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నాయకుడు కోమల ఆంజనేయులు సభ్యులుగా ఓ కమిటీని నియమించారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకుల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ దిశగా బీజేపీ కీలక సమావేశం కూడా నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగే సమావేశానికి పదాధికారులతో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నెల 8న జరిగే మరో కీలక భేటీకి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి త్రిసభ్య కమిటీలు వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ పరిశీలకుడితో కమిటీ ఏర్పాటు చేస్తారనే సమాచారం. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థులకు బి ఫారాలు అందజేయనున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జ్, జిల్లా పరిశీలకులతో ఏర్పాటు చేసే కమిటీ ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ఈసారి చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వివిధ రకాల ఎంపికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ వేసే ఆలోచనలో పార్టీ ఉంది. దీనికి సంబంధించి జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ పరిశీలకుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసి అక్కడనే అభ్యర్థులను ఒకవైపు ఎంపిక చేస్తారు. దీనితో పాటు బీఫారాలను కూడా వాళ్ళే అందజేయనున్నారు. మరోవైపు మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన కమిటీలకు సంబంధించి సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి అక్కడైనా బీఫారాలు ఇవ్వాలని చెప్పి భావిస్తారు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఈసారి ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నాయకులు కోమల ఆంజనేయులతో పాటు ఒక కమిటీని నియమించారు. ఇందుకు సంబంధించి పార్టీ నాయకుల సంబంధించి జూబ్లీహిల్స్ సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయడం సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనే అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీకి సంబంధించినటువంటి విషయంలో బలంగా ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పార్టీ బలంగా ఉన్నది. దక్షిణ తెలంగాణలో కూడా కొంత తమ బలం నిరూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా గత కొద్ది కాలంగా పార్టీ అనుకూలంత తీరుగా ముందుకు వెళ్ళకపోవడంతో కూడా ఇప్పుడు పార్టీ సంబంధించిన రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సల్ కూడా మరొక కీలక సమావేశానికి ఈ నెల 8న జరిగేటువంటి భేటీకి ఆయన హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికి ఒక సీరియస్ మోడుతో ముందుకు వెళ్లాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇక నుంచి రెగ్యులర్ గా సమావేశం అవుతూ జెడ్పీటీసీ, ఎంపీసీ అభ్యర్థుల ఎంపికతో పాటు పూర్తి స్థాయి పార్టీ మీద పట్టు వచ్చే విధంగా అన్ని రకాలుగా గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే దిశగా పార్టీ పనిచేస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ పార్లమెంట్ సెగ్మెంట్ లో పరిధిలోకి వచ్చేటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక్కడ నుంచే పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారు. వారికి సంబంధించిన విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ ముగ్గురి
ధర్మారావు, అదేవిధంగా పోతుగంటి రాములతో పాటు మిగతా సంబంధించినటువంటి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే కోమల ఆంజనేయుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక పార్టీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు పై నుంచి సునీల్ పర్తాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయన కూడా 8వ తేదీన వస్తారని తెలుస్తుంది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన విషయంలో పార్టీ పదాధికార సమావేశాలు చర్చిస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.